మీకు విషయం తెలుసా, కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎలా ఉంటాయంటే పరిస్థితుల్లో నీ అనుకున్న వారే, నీ చుట్టూ ఉన్నవారే, నీ కుటుంబమే కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ద్వారా విస్తారమైన దీవెన పొందిన వారే కొన్నిసార్లు నీ మీద రాళ్ళు ఎత్తచ్చు, నిన్ను కార్నర్ చేసేయచ్చు. ఆ బాధ ఎలా ఉంటదంటే శత్రువు చేతిలోంచి ఎదురుగా వచ్చిన అంబు కన్నా ఆ వెనకాల నుండి వచ్చిన ఆ పోటు ఉంటుంది చూసారా, బ్యాక్ స్టాబింగ్ అంటారు దాని, వెన్ను పోటో, అది తరతరాలు గుర్తుపెట్టుకున్నారు కొంతమంది, మర్చిపోలేరు అంత ఈజీగా. నా శత్రువు నన్ను మోసం చేస్తే పర్వాలేదండి వెస్లీ గారు, నా మిత్రుడు మోసం చేశాడండి. నా శత్రువు నన్ను ఎన్ని సార్లు అటాక్ చేసినా పర్వాలేదండి వెస్లీ గారు, నేను నమ్మినోళ్లే నా మీద రాళ్ళు ఎత్తారండి అంటే ఆ బాధ చాలా కష్టమే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాంటి పెయిన్ గుండా వెళ్ళారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి అద్భుతాలు చూసి, ఆశ్చర్యకరాలు చూసి, ఆయన యొక్క మహోన్నతమైన దివ్య మూర్తిమత్వాన్నంతా కూడా చూసిన వ్యక్తి ఒక పాయింట్ ఆఫ్ టైం రాగానే 30 వెండి నాణాలకు యేసు ప్రభువుని ఏం చేశారు చెప్పండి? అమ్మేశారు.